దీనికి రాకెట్ సైన్స్ ఏం అవసరం లేదు కదా. ప్రతి జిల్లాలోనూ కలెక్టర్లు నమోదు చేసిన ఇన్ఫర్మేషనే కదా ఇది, అందరి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషనే కదా ఇది. ఇంటూ 15,000 అంటే 13,112 కోట్ల రూపాయలు. మరి 13,112 కోట్ల రూపాయలకు చంద్రబాబు నాయుడు కేటాయించింది ఎంత? మొదటి సంవత్సరం ఆయన కేటాయించింది 5,386 కోట్లు కేటాయింపులు మాత్రమే. ఆ తర్వాత ఇచ్చేది ఎలాగో లేదు కాబట్టి పూర్తిగా ఎగనామమే. రెండో సంవత్సరం ఈ సంవత్సరం ఎంత కేటాయించాడు అని అంటే, బడ్జెట్ అట్ గ్లాన్స్లో ఒక నెంబర్ 9,407 కోట్లని, గ్రాంట్స్లో ఏమో డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో ఏమో ఆ డాక్యుమెంట్స్ చూస్తే కేవలం 8,278 కోట్లని ఇంకొక నెంబర్ కనిపిస్తుంది. కానీ ఎక్కడైనా కూడా 13,112 కోట్ల రూపాయలు 13,112 కోట్లు అనేది ఎక్కడా కనిపించదు. ఎందుకంటే ఎలాగూ ఇచ్చేది లేదు, ఎలాగూ మోసం చేయడమే, ఏదో ఒక నెంబర్ పెట్టాలి కదా అని చెప్పి నడిపిస్తూ ఉన్నారు. ఈ ఒక్క పథకం ద్వారానే ఇప్పటికే ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు 15,000 బాకీ పడ్డాడు. 15,000 ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎగనామం పెట్టాడు. ఈ సంవత్సరం బడ్జెట్ కూడా లెక్కేసుకుంటే ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు 30,000 రూపాయలు ఎగనామం పెట్టినట్టు అవుతుంది, బాకీ పడినట్టు అవుతుంది. చివరికి చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టడం లేదు, ఎగనామం పెట్టడంలోనూ బకాయిలు పెట్టడంలోనూ. అయ్యో, చూసేదానికి కూడా బాగుండదయ్యా, మరి చిన్న పిల్లల దగ్గరికి కూడా ఎందుకు అయ్యా ఈ పద్ధతిలోకి పోతావు చంద్రబాబు? అస్సలు బాల. సరే, ఇంకా రైతులకు సంబంధించి మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు అన్నాడు ఎన్నికల వేళ సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఎన్నికల వేళ పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ పేరుతో 20,000 రూపాయలు ఇస్తామన్నాడు. అసలు ఎన్నికలప్పుడు ఆయన అన్న మాటలేంటి? జగను రైతు భరోసా కింద పిఎం కిసాన్ని కలుపుకొని ఇస్తా ఉన్నాడు. నేను అట్ట కాదు, నేను అన్నదాత సుఖీభవ ఇస్తా, నేను 20,000 రూపాయలు ఇస్తాను అన్నాడు. పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తా అన్నట్టుగా ప్రతి మీటింగ్లోనూ నమ్మబలికాడు. మరి పిఎం కిసాన్ కింద పక్కన పెడితే అన్నదాత సుఖీభవకు సంబంధించి 53,58,266 మంది రైతులు ఉన్నారు. రైతు భరోసా అందుకున్న వాళ్ళు గతంలో మా ప్రభుత్వంలో 2023-24 సంవత్సరంలో లెక్కేసుకున్న మరి 53,58,266 మందికి ఇంటూ 20,000 రూపాయలు అంటే 10,717 కోట్ల రూపాయలు ఈ పెద్ద మనిషి బడ్జెట్ అలొకేట్ చేయాలి. మొట్టమొదటి బడ్జెట్లో గత ఏడాది 1,000 కోట్లు అలాట్ చేశాడు అన్నదాత సుఖీభవ అనే ప్రోగ్రాం. పోయేదేముంది, ఎలాగో ఇచ్చేది లేదు, సచ్చేది లేదు కదా అని చెప్పి 1,000 కోట్లు అలాట్ చేశాడు, ఎగరగొట్టేశాడు. ఇప్పుడు ఎంత చేశాడు అని అంటే, ఇప్పుడు రెండో బడ్జెట్లో 6,300 కోట్లు అలాట్ చేసినాడు. ఇక్కడ కూడా ఎక్కడ 10,717 కోట్లు కనిపించదు. ఎందుకంటే ఎలాగో ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, ఎలాగో మోసం చేసేది కదా అన్నట్టుగా తయారైంది చంద్రబాబు నాయుడు పరిస్థితి. ఇప్పటికే ప్రతి రైతుకు చంద్రబాబు నాయుడు 20,000 రూపాయలు బాకీ పడ్డాడు, ఎగనామం పెట్టాడు. ఈ రెండో ఏడాది ప్రతి రైతుకు మళ్ళీ ఈ రెండో ఏడాది కూడా కలుపుకుంటే మరో 20,000 రూపాయలు. అంటే మొత్తంగా ఈ రెండో ఏడాది కూడా గడిస్తే 40,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా చంద్రబాబు నాయుడు ఎగనామం పెట్టాడు, బాకీ పడ్డాడు. చంద్రబాబు నాయుడు ఇలా రైతులకు మోసం చేయడం అనేది కొత్త కాదు. కోర్స్ ఆయన చరిత్ర చూస్తే ఎవరిని, మహిళలకు కొత్త కాదు, పిల్లలకు కొత్త కాదు, రైతులకు కొత్త కాదు. కానీ రైతులకు సంబంధించి ప్రత్యేకంగా చెప్పాలని అంటే, నేడు ఎలక్షన్స్ కన్నా ముందు ఎలక్షన్స్ ఒకసారి గమనిస్తే 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలు, వ్యవసాయ రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తాను అని చెప్పి హామీ ఇచ్చి,
చివరికి 87,612 కోట్ల రూపాయలకు గాను కనీసం వడ్డీలకు కూడా సరిపోని విధంగా తన 5 సంవత్సరాల అప్పటి పాలనలో కేవలం 15,000 కోట్ల రూపాయలు మాత్రమే విడల్చి చేతులు దులుపుకున్న పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు ఎలా ఓడిపోయాడో మనమంతా చూసాం. మళ్ళీ ఈరోజు సీఎం అదే పద్ధతిలో మళ్ళీ రైతులను మోసం చేసే కార్యక్రమం మళ్ళా జరుగుతూ ఉంది. ఇప్పటికే రైతులకు 20,000 రూపాయలు మోసం చేశాడు. గత ఏడాది ఇవ్వకుండా ఎగరగొట్టేశాడు. ఈ సంవత్సరం మళ్ళీ 20,000 రూపాయలు ఎగరగొట్టే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టాడు. ఇది మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. సరే, కాస్త ముందుకు పోతే ఇంకొక పథకం, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చిన్న పథకం, దీపం అనే ఒక పథకం. ఈ దీపం అనే ఈ పథకానికి సంబంధించి ఇదే పెద్ద మనిషి పెద్ద ఎక్కువ ఖర్చు అయ్యేటివి కూడా కాదు, 4,000 కోట్లు ఖర్చు అవుతుంది. రాష్ట్రంలో 1,59,00,000 దీపం కనెక్షన్లు ఉన్నాయి అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే. మినిస్ట్రీ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళ వెబ్సైట్ లేకపోతే క్లియర్గా కనిపిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళ వెబ్సైట్లో పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ సంబంధించిన రిపోర్టు మన కళ్ళ ఎదుటే కనిపిస్తుంది. దాంట్లో ఆంధ్ర రాష్ట్రంలో 1,59,00,000 యాక్టివ్ డొమెస్టిక్ కస్టమర్స్ ఆఫ్ ఎల్పిజి ఉన్నారు అని చెప్పి వాళ్ళ రిపోర్ట్లో ప్రచురణ కూడా చేశారు. వీళ్ళందరి ఆధార్ కార్డులు ఉన్నాయి, వీళ్ళందరి డీటెయిల్స్ ఉన్నాయి, ఎవరికి ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఈ 1,59,00,000కు 3 సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చాడు. 1,59,00,000 ఇంటూ 3 సిలిండర్లు అని అంటే సంవత్సరానికి కావాల్సింది 4,000 కోట్లు. ఇందులో మొదటి ఏడాది మోసం చేస్తూ 3 సిలిండర్లు కాస్త 1 సిలిండర్కి తీసుకొచ్చాడు. ఆ 1 సిలిండర్లన్నా అందరికీ ఇచ్చాడంటే అది ఇవ్వకోకుండా అందరికీ ఎగరగొట్టేశాడు. కేవలం 895 కోట్లు మాత్రమే ఇచ్చి 865 కోట్లు మాత్రమే ఇచ్చి అది ఎగనామం పెట్టేశాడు. పోనీ ఈ సంవత్సరం అన్నా, రెండో సంవత్సరం అన్నా 3 సిలిండర్లు ఇస్తున్నాడా అని చెప్పి చూస్తే 1,59,00,000